గమనించాలి, దేవుడు తన బిడ్డలను దీవించును, తప్పక దీవించును. అవునండి, దేవుడు తన బిడ్డలను తప్పక దీవిస్తారు. దేవుని దగ్గర ఆశీర్వాదాలకు, దీవెనలకు కొదువ లేదండి. అయితే మానవుడు తాను చేస్తున్న పాపమును బట్టి ఆ దీవెనలను పొందలేకపోతున్నాడు. ఆ పాపపు కార్యాలు దేవుని నుండి మానవునికి వచ్చే దీవెనలను ఆపివేస్తూ ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాము, పరిశుద్ధంగా జీవిద్దాము, నీతిగా జీవిద్దాము, దేవుడు ఆశించినట్లుగా జీవిద్దాము. మనం ఎప్పుడైతే పాపమును చేస్తామో దేవుని నుండి వచ్చే దీవెనలను ఆ పాపము ఆపివేస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. మనకు దీవెనలు పొందాలని ఉంటుంది. అయితే మనం పాపము చేయడం ఆపకపోతే, పాపమును ద్వేషించకపోతే ఆ దీవెనలు పొందలేము. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. దేవుడి నుండి శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.